నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. జగన్ హైదరాబాద్కి అసలు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు బెంగళూరుకు పోతున్నాడు ఓడిన దగ్గర నుంచి, ఇది ఓ చర్చ. ఖచ్చితంగా నాకు అనిపిస్తున్నటువంటి అంశం అయితే మాత్రం లోటస్ పాండ్ జగన్ నివాసం ఇదివరకు అది. ఆ లోటస్ పాండ్ అప్పట్లో షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు షర్మిలని పెట్టే ముందు అక్కడ తెలంగాణ రాజకీయాలు చేస్తానన్నప్పుడు ఆమెను అక్కడ ఉండమని చెప్పారు. ఇంట్లో అక్కడ ఉండటం ప్రారంభించింది. తర్వాత ఆవిడ యాక్టివిటీ అంతా అక్కడి నుంచినే నడుస్తుంది. పార్టీ ప్రకటన నుంచి పార్టీ నడిపినప్పుడు కూడా అప్పట్లో అయితే అక్కడి నుంచి తన ఇంట్లో అట్లాగా కేసీఆర్కి వ్యతిరేకంగా వద్దని చెప్పడం అదంతా నడిచింది. అయితే షర్మిల తెలివిగా చేసినటువంటి ఎత్తుగడ ఏంటంటే తన తండ్రి ఆస్తిలో వాటా ఏది తండ్రి ఆస్తి రాసిచ్చిన దాంట్లో కాకుండా తండ్రి టైం హయాంలో వచ్చిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి జగన్ డబ్బులు సంపాదించుకున్నాడు కాబట్టి అందులో కూడా వాటా కోరుకునేటటువంటి షర్మిల లోటస్ పాండ్ తన గ్రిప్లో పెట్టుకోవాలనుకుంది. లోటస్ పాండ్ అందుకనే ఆమె వదలలేదు. ఆ రోజు నుంచి ఖాళీ చేయమన్నారంటే అప్పట్లో జ్యోతి ఈనాడు రాసుకొచ్చినాయి కూడా. అయితే ఖాళీ చేయలేదు ఆవిడ. అక్కడి నుంచినే తన కార్యకలాపాలు నడుపుతుంది. ఎందుకంటే వేరే ఇల్లు ఏం లేదు ఆవిడకి అక్కడ, కాబట్టి అక్కడి నుంచినే నడుపుతుంది. ఆవిడ కార్యక్రమాలు అక్కడ నడవాలి అంటే ఆవిడ అక్కడ నడుస్తూ ఉండగా ఈయన అక్కడికి వెళ్ళడం, ఇద్దరి మధ్యన ఉప్పు నిప్పు లాంటి సంబంధాల మధ్యలో వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి ప్రైవసీ కావాలి. రెండవది ఏంటంటే అక్కడ లోటస్ పాండ్లోకి వచ్చేటప్పటికి షర్మిలతో ఎదురు బొదురు కూర్చునే పరిస్థితి లేదు, ఇప్పుడు అక్కడ ఉండే వ్యవహారం లేదు. అందుకనినే బెంగళూరుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల ఓ రకంగా చెప్పాలంటే ఈ 5 ఏళ్ళు లోటస్ పాండ్ 5 ఏళ్ళు ఏంటి తను ఇక శాశ్వతంగా లోటస్ పాండ్ తన సొంతం చేసుకునేటటువంటి ఎత్తుగడలోనే కనబడుతుంది.